ఇవి మొన్న సంక్రాంతి అప్పుడు ఇవేనా పిక్కను వచ్చి పెట్టింది తీర్థన వా కాలు మీద కాలు చేతు తిరిగిపోతుంది కాయది చేతు వస్తున్నా అయితే రెడ్ కలర్ చిల్లీ పీక్తావా కారం ఉంటుందా థ్యాంక్ యూ చైతు నీకు గ్రీన్ కాదు నీకు కూడా రెడ్డే అన్ని రెడ్ రెడ్వే తీస్తావా బాగుండే చూడు గ్రీన్ కాదు బుజ్జి రెడ్ తీసుకో ఎవరికి వీడియోకి తీసుకుంటాను అవి కాదు రెడ్ పిక్పో రెడ్ పిక్కపా నాకాయలు చేస్తుంది నువ్వే పట్టుకో నాన్నమ్మ పీకిస్తుంది నువ్వు హెల్ప్ చేయ నాన్నమ్మకి నువ్వు పట్టుకోవాలి నువ్వు పట్టుకో నాన్నమ్మ వేస్తుంది చిట్టుబుడికి ఆడుంది చాలానే ఉన్నాయి కింది పక్క ఇట్లా చాలా గ్రీన్గా హలో హాయ్ ఒక మెక్క పెట్టాలి ఉంటుంది హలో చైత్విక్ అమ్మ ఏం చేస్తుంది అవి ఇంకా లేతవేనేమో కదా కొంచెం తెల్లగానే ఉన్నాయి తీసుకొచ్చి బాగా పురుగులు పట్టుకోకుండా ఏం చేసే కదా ఈ మామూలు ఇంటికి అన్నట్లు పెట్టుకున్నారు కదా ఏటొకటి ఉంది ఇది బాగుండలేదు అదే బలిసిపోయింది అంటే ఇంకా పూత చాలా ఉంది కాబట్టి ఇవి అయితే కూరకి ఇవన్నీ ఒకటే రకం కాదా అత్త ఇది కూడా బాగుంది బాగా వచ్చినాయి ఇంకా పూత చాలా ఉంది కాబట్టి బాగా కలర్ఫుల్గా ఉంది మనకు భయమే లేదు పీకి రాదు నో నో అంటే నో పడిపోయా సరే అదొకటి పీకేసాయి పీకేసినావు అది ఇంక పెరగలేదు
తులసి చెట్టు కూడా ఉంది కదా అది. దాని వాళ్ళ తాతది కదా. రా బుజ్జి. పొగాకు ఇక్కడ వేస్తాం అనుకున్నాను. సాసులు వేసింది అట్లా. ఇది కూడా పోయింది. తీసుకున్నాను మమ్మ అప్పుడు. పదా నువ్వు పదా చేత టెంకాయ చెట్టు ఉంది ఆడ చూసుకోరాపు. చేత అట్లా పో తాత దగ్గరికి. తాత టెంకాయ ఇస్తాడంటే పో. పడుతూనే ఉన్నాడు వాడు. అలవాటు లేదు కదా, కొంచెం గతుకులు ఉండేసరికి పడిపోతున్నాడు. తాత దగ్గరికి పో. నాకు కూడా ఇవి బొండాలు చేస్తారు వేసి. అది వామాక్ అంటారు అదేనత, అది కాదనుకుంటా. ఇవి కూడా బొండాలు చేస్తారా? పడద్దురి. ఆ పక్క పోకూడదు బుజ్జి, ఆ పక్కగా తాత ఉండే దగ్గరకు పోవాల్సింది. అది అట్లా గట్టి మీదే పదా, అట్లా పదా. మామ వాడు వస్తున్నాడు ఆ పక్క. చిల్లి చెట్లు అంటే ఎవరురా? అప్పకేమో పన్నాడ అట్లే తీసినది. రా చేతురా తీరే ఉంటావా? ఇదే ఉంటా తోట కాపలా ఇదే పనుకుంటావా? అమ్మతో జింకలు వస్తాయి. ఏడే ఉంటావా? ఇడే ఉంటావా? నీ తోటలో కాపలా ఉంటావు నువ్వు. ఇంట్లో పోతే అమ్మాయి దాడా అమ్మ పక్షులు చూడ పక్షులు అక్కడ